అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. ఓటీటీ బిజినెస్ తగ్గింది అంటున్నారు, కానీ నిజానికి తగ్గలేదు. తీసుకునే వాళ్ళు జాగ్రత్త పెంచాలంతే. ఏది పడితే అది తీసుకోకుండా కావాల్సిన సినిమా కోసం ఖర్చుకు వెనకాడట్లేదు. అలా ఈ మధ్య కొన్ని తెలుగు సినిమాలకు రికార్డ్ ఓటీటీ రైట్స్ పలికాయి. హీరోల మార్కెట్ సైతం దీనికి హెల్ప్ అవుతుంది. సెలెక్టివ్ గా జరుగుతున్న ఓటీటీ బిజినెస్ పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. కరోనా తర్వాత నిర్మాతలకు దొరికిన అనుకోని వరం ఓటీటీ రైట్స్. దానికి ముందు కేవలం శాటిలైట్ రైట్స్ పైనే ఆదాయంగా ఉండేది, కానీ ఓటీటీ వచ్చాక అంతా మారిపోయింది. కానీ ఏడాది నుంచి డిజిటల్ సంస్థలు కూడా ఏ సినిమా పడితే దాన్ని తీసుకోవట్లేదు. మునుపట్ల రేట్లు ఇవ్వట్లేదు. చాలా సెలెక్టివ్గా వెళ్తున్నారు. తాజాగా అఖండ 2 ఈ లిస్టులో చేరిపోయింది. బాలయ్య ఉన్న ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఆయన సినిమా వస్తే 100 కోట్లు నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అఖండ 2 పై కూడా ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ తాజాగా 80 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ డీల్ ఇది. దీనికంటే ముందు ఓజీ, RRR, పుష్ప, కల్కి, దేవర లాంటి సినిమాలే టాప్లో ఉన్నాయి. గతేడాది పుష్ప 2 అన్ని భాషల్లో కలిపి 270 కోట్లకు అమ్ముడైంది. అలాగే కల్కి సినిమాకు 250 కోట్లు, RRR కు 225 కోట్లు, దేవరకు 155 కోట్ల వరకు రైట్స్ వచ్చినట్లు అంచనా. రేటు కాస్త అటు ఇటుగా ఉన్న రేంజ్ మాత్రం ఇదే. రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజీ బిగ్గెస్ట్ డీల్ సొంతం చేసుకుంది. దీని రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ 92 కోట్లకు సొంతం చేసుకుంది. అఖండ 2 రైట్స్ 80 కోట్లు పలకడంతో ఓటీటీ డీల్ పై టాలీవుడ్ లో చర్చ మళ్లీ మొదలైంది. వాళ్లు తీసుకుంటున్నారు, కానీ వాళ్లకు కావలసినవే ఎంతైనా ఇచ్చి తీసుకుంటున్నారు. నెక్స్ట్ స్పిరిట్, రాజాసాబ్, SSMB 29, డ్రాగన్ లాంటి భారీ సినిమాల రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతాయనడంలో సందేహం లేదు. మొత్తానికి ఓటీటీ సంస్థల డీలింగ్స్ మామూలుగా లేవిప్పుడు. ఒరే, ఈ ఫీలింగ్ ఏంట్రా కొత్తగా ఉంది. అదో సినిమాలో బ్రహ్మానందం చెప్పే ఈ డైలాగ్ గుర్తుందా? చిరు అభిమానులు కూడా ప్రతిసారి ఓ డైరెక్టర్తో సినిమా వస్తుందన్నప్పుడు ఇదే ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేయలేదు, కానీ చేస్తారేమో అనే టాక్ వచ్చినప్పుడే రచ్చ మొదలవుతుంది. మరి ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ఆ కాంబినేషన్ ఏంటి? వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి పూర్తిగా మారిపోయారు. ఆయన ఆలోచనలన్నీ 25 ఏళ్ల కిందకి వెళ్ళిపోయాయి. ఒకప్పుడు ఎలాంటి మాస్ కమర్షియల్ సినిమాలైతే చేశారో అలాంటి కథలే కోరుకుంటున్నారు చిరు. అనిల్ రావిపూడితో కోరి మరీ సినిమా చేయడానికి ఇదే కారణం. అందుకే విశ్వంభర కంటే ముందే దీన్ని తీసుకొస్తున్నారు మెగాస్టార్. చిరంజీవి ప్రస్తుతం అనిల్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత బాబీ, శ్రీకాంత్ వదిల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తాజాగా చిరు లిస్ట్లో పూరి జగన్నాథ్ పేరు కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు పూరి. ఈ సెట్లోనే చిరు ప్రత్యక్షమయ్యారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ ఫ్లాపుల్లో ఉన్న చిరుతో సినిమా అనేసరికి ఎగ్జైట్ అవుతుంటారు ఫ్యాన్స్. అంతెందుకు, తన రీ ఎంట్రీకి దర్శకుడిగా పూరీనే ఫైనల్ చేసి రౌడీ అల్లుళ్లోని చిరు పాత్ర పేరుతో ఆటో జానీ అనే టైటిల్ కూడా లాక్ చేశారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ నచ్చినా సెకండ్ హాఫ్ కథ కుదరక చివరి నిమిషంలో ఆటో జానీ షెడ్డుకు వెళ్ళింది. అప్పట్నుంచే ఈ కాంబో కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. సినిమా ఆగిపోయినా చిరు, పూరి మధ్య రిలేషన్ బాగానే ఉంది. ఆ మధ్య గాడ్ ఫాదర్లో కీలక పాత్రలో నటించారు ఈ దర్శకుడు. ఆ తర్వాత లైగర్ సెట్లో కలిశారు. ఇప్పుడు ఇదే జరిగింది. ఒకవేళ విజయ్ సేతుపతి సినిమా ఆడితే ఏమో, పూరిని పిలిచి చిరు ఆఫర్ ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. అది ఆటో జానీనా లేదంటే కొత్త కథ అనేది అప్పుడే తేలనుంది. 5 ఏళ్లకోసారి జనరేషన్లే మారిపోతున్నాయి. ఆఫ్టర్ ఆల్ కాంబినేషన్ ఎంత బాసు. త్రివిక్రమ్ కూడా ఇదే మాట ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఎంతకాలమని ఒకే మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తామంటూ వెంకీ కోసం తమన్ను పక్కన పెట్టి పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ వైపు అడుగులు వేస్తున్నారు గురూజీ. మరి మాటల మాంత్రికుడు మనసు దోచిన ఆ సంగీత సంచలనం ఎవరు? త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్ కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. అది ఇప్పటికీ కుదిరింది. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలు రైటర్గా ఉన్నప్పుడు వెంకీకి ఇచ్చారు గురూజీ. ఇప్పుడు దర్శకుడుగా అద్దిరిపోయే సినిమా ప్లాన్ చేస్తున్నారు.
త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అయితే ఈ ప్రాజెక్టులో తమన్ లేరని తెలుస్తోంది. ఒక్కో సీజన్లో ఒక్కో సంగీత దర్శకుడితో ట్రావెల్ అవుతుంటారు త్రివిక్రమ్. మొదట్లో అతడు, ఖలేజాకు మణిశర్మ, జల్సా, జులై, అత్తారింటికి దారేది, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్తో కలిసి పనిచేశారు గురూజీ. మధ్యలో ఆ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. అరవింద సమేత నుంచి తమన్తో కనెక్ట్ అయ్యారీన. వెంకీ సినిమా కోసం తమన్ను కాదని హర్షవర్ధన్ రామేశ్వర్ వైపు త్రివిక్రమ్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. కబీర్ సింగ్, యానిమల్తో పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారు హర్షవర్ధన్. వెంకీ కోసం ఈయన్ని గురూజీ లైన్లోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, తమన్ తర్వాత త్రివిక్రమ్ లిస్టులోకి హర్షవర్ధన్ ఎంట్రీ ఇస్తారా చూడాలిక. పెళ్లి తర్వాత గ్లామర్ షో చేయకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాసుందా? ఆఫ్టర్ మ్యారేజ్ ఏం మారుతుంది, ఇంటి పేరు తప్ప? లిటరల్లీ కొంతమంది హీరోయిన్లు ఇదే మాట అంటున్నారు. ఇప్పుడు 3 ముళ్ళు పడ్డాక గ్లామర్ షో చేస్తే ఏదైనా సమస్య అని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. మరి పెళ్లి తర్వాత కూడా దూకుడు చూపిస్తున్న ఆ బ్యూటీస్ ఎవరో చూద్దామా? పెళ్లైన హీరోయిన్లు గ్లామర్ షోకు దూరంగా ఉంటారనేది ఒకప్పటి మాట. ఇప్పుడు అలా కాదు. ఇంకా చెప్పాలంటే పెళ్లి కాని వాళ్లకంటే అయిన వాళ్లే ఎక్కువ గ్లామర్ షో చేస్తున్నారు. నయనతార, ఆలియా భట్, కత్రినా, దీపిక, కియారా, రకుల్ ఇలా ఏ బ్యూటీ తీసుకున్నా అంతా గ్లామర్లో దూకుడు చూపిస్తున్నారు. కీర్తి సురేష్ అయితే పెళ్లయ్యాకే డోస్ పెంచేశారు. ఆఫర్స్ వేటలోనూ వీళ్లే ముందున్నారు. నయనతారనే తీసుకోండి, పెళ్లి తర్వాత ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో చిరు అనిల్ సినిమాలో నటిస్తున్నారు. ఆలియా, కియారా, కత్రినా కైఫ్ ఇలా ఎవరూ తగ్గేదేలే అంటున్నారు. విడాకుల తర్వాత సమంత దూకుడు మామూలుగా లేదు. రకులైతే గ్లామర్ షో తప్పేంటంటూ ఉద్యమే చేస్తున్నారు. పెళ్లైతే గ్లామర్ షో ఎందుకు చేయకూడదు, చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు రకుల్. కీర్తి సురేష్, రాధిక ఆప్టే కూడా గతంలో ఇదే టాపిక్ మీద మాట్లాడారు. పెళ్లైతే ఏం మారదని, హీరోలకు లేని రూల్స్ హీరోయిన్లకు ఎందుకు అంటున్నారు వాళ్ళు. పైగా వీళ్లలో ఏ ఒక్కరూ ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలు మానేలేదు. పైగా వాళ్లకే ఎక్కువగా ఆఫర్స్ ఇస్తున్నారు మేకర్స్. శుక్రవారాలు వస్తున్నాయి, వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి, పోయేవి పోతూనే ఉన్నాయి. కానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు. గత వారం లిటిల్ హార్ట్స్ మాత్రమే కాసులు కురిపిస్తుంది. ఈ వారం దీనికి పోటీగా మరో 2 క్రేజీ సినిమాలు వస్తున్నాయి. అందులో ఒకటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్. మరి ఏంటా మూవీస్, వాటి రేంజ్ ఎంత, ట్రాక్ చేద్దాం. లెట్స్ గో. హనుమాన్ లాంటి సంచలనం తర్వాత తేజ సజ్జా నుంచి వస్తున్న సినిమా మిరాయ్. ఇది కూడా హనుమాన్ తరహాలోనే ఫాంటసీ టచ్లో సాగే కథ కావడం, అక్కడ హనుమంతుడు ఉంటే ఇక్కడ రాముడు ఉండడంతో హైప్ భారీగా పెరిగిపోయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను 50 కోట్లకు పైగానే బడ్జెట్తో నిర్మించింది. పైగా మంచు మనోజ్ విలన్ గా నటించారు మిరాయ్లో. చాలా ఫ్యాక్టర్స్ మిరాయ్కు హెల్ప్ అవుతున్నాయి. ఓజీ వచ్చే వరకు దీనికి పోటీ లేదు. పాజిటివ్ టాక్ వస్తే వసూళ్లకు తిరుగులేదు. ఇక మిరాయ్కు పోటీగా సెప్టెంబర్ 12నే బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి వస్తుంది. హారర్ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నారు బెల్లంకొండ. ప్రీమియర్స్ కు రెస్పాన్స్ బానే రావడంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. రాక్షసుడు లాంటి హిట్ తర్వాత బెల్లంకొండ, అనుపమ పరమేశ్వరన్ నటించిన సినిమా కిష్కింధపురి. చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. వీటితో పాటు అథర్వ, లావణ్య త్రిపాఠి నటించిన టెన్నెల్ ఇదే వారం వస్తుంది. వీటన్నిటికీ లిటిల్ హార్ట్స్ తో పోటీ తప్పదు. ఈ చిన్న సినిమాకు పెద్ద వసూళ్లే వస్తున్నాయి గత వారం రోజులుగా. ఈ మధ్య ఎక్కువగా మాస్ సినిమాలే కదా వస్తున్నాయి. పైగా మన హీరోలంతా కత్తులు, గన్నులు పట్టుకొని బాగా రఫ్గా మారిపోయారు. అందుకే కాస్త ట్రాక్ మార్చి సాఫ్ట్ కథల వైపు వెళ్తున్నారు కొందరు హీరోలు. చాలా రోజుల తర్వాత తెలుగులో కొన్ని ప్రేమ కథలు వస్తున్నాయి. పైగా అవన్నీ క్రేజీ హీరోలే చేస్తున్నవి. మరి ప్రేమ పాటలు చెప్తున్న ఆ హీరోలెవరు? చూస్తున్నారా సిద్ధు జొన్నలగడ్డ ఎంత రొమాంటిక్ గా కనిపిస్తున్నారో. డీజే టిల్లుతో మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ హీరోకి జాక్తో అనుకోని ఫ్లాప్ ఎదురైంది. దాంతో తనకి కలిసొచ్చిన రొమాన్స్ వైపు అడుగులేస్తున్నారు సిద్ధు. నీరజ కోణ తెరకెక్కిస్తున్న తెలుసు కథలో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అక్టోబర్ 17న రిలీజ్ కాబోతోంది ఈ ట్రాంగిల్ లవ్ స్టోరీ. కేవలం సిద్ధు మాత్రమే కాదు, మరికొందరు కుర్ర హీరోలు కూడా ప్రేమ కథలోనే వస్తున్నారు. ఎప్పుడూ థ్రిల్లర్స్ ని చేసే అడవిశేష్ సైతం డెకాయిడ్ తో ప్రేక్షకులని కొత్త రకం ప్రేమ కథకి పరిచయం చేయబోతున్నారు. రామ్ పోతినేని దాదాపు 8 ఏళ్ల తర్వాత ఆంధ్ర కింగ్ తాలూకాలో సాఫ్ట్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాతో రైటర్, సింగర్ గా మారిపోయారు రామ్. శర్వానంద్ సైతం సామజవర్గమన దర్శకుడు రామ్ అబ్బరాజుతో నారి నారి నడుమ మురారి అనే క్యూట్ లవ్ స్టోరీ చేస్తున్నారు. అలాగే నవీన్ పొలిశెట్టి సంక్రాంతికి అనగనగా ఒక రాజంటూ మీనాక్షి చౌదరితో వస్తున్నారు. కిరణ్ అభవరంతో చెన్నై లవ్ స్టోరీ అనే ప్రేమ కథను తీసుకొస్తోంది బేబీ టీమ్. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత టాలీవుడ్ లో ప్రేమ కథలు కనిపిస్తున్నాయి.
సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH